హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యల బిర్యానీ అండి. ఫస్ట్ టైం చేశాను. దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. అలాగే ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా పచ్చిరొయ్యలను అయితే క్లీన్గా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. పచ్చిరొయ్యలను బాగా శుభ్రంగా చేసుకోండి. వాటిలో ఉన్న నరాలను కూడా ఖచ్చితంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీనినే కొంచెం సేపు ఉడికించాలండి. పచ్చిరొయ్యలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల పచ్చిరొయ్య నీచు వాసన అయితే అస్సలు రాదండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా ఉడికితే సరిపోతుందండి. నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి అయితే సెపరేట్ చేసుకోవాలి. నీళ్ళని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిరొయ్యలు మ్యారినేట్ అయితే చేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇందులోనే 2 స్పూన్లు పెరుగునైతే వేసుకున్నానండి. పెరుగు వేసేటప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని వేసుకోండి. అలాగే ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి, దానిని 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా వేసుకుని మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి. నేను ఎలా కలిపేసుకుని ఎక్కువసేపు వదిలేసానండి. మీరు అలా వదిలేకండి. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. ఇలా కలిపేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టండి. లేదు కొంచెం ఎక్కువసేపు కలిపేసి ముందుగానే పెట్టుకుంటామంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. నేను వచ్చేసి 1 కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి. దీనిని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. బియ్యం కడిగేటప్పుడు రఫ్గా కడక్కండి. కొంచెం పైన అలా వేళ్ళతో కడిగితే సరిపోతుందండి. ఎక్కువ నొక్కనవసరం లేదు. బియ్యాన్ని అయితే ఇలా కడిగేసుకుని వాటర్ వేసేసి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఈలోపు స్టవ్ మీద గిన్నెనైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి రైస్ కుక్ చేయడానికండి. వాటర్ ఎక్కువ పడుతుంది. మనం తీసుకున్న దానికి 4 వంతుల నీళ్ళని అయితే వేసుకోవాలండి. 1 కప్పు బియ్యానికి 4 వంతుల నీళ్ళని అయితే వేసుకోండి. ఇలా చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే 2 పచ్చిమిర్చి, 4 యాలకులు, 5 లవంగి మొగ్గలు, కొన్ని మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు, ఇలా బిర్యానీ సామాగ్రి అన్నీ వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలండి. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసినప్పుడు కొంచెం ఉప్పగా ఉండేలా చూసుకోవాలండి. రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇందులోనే షాజీరా, గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకోండి. వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి, సరిపోతుంది. కొంచెం పుదీనాను కూడా వేసుకుని నీళ్ళనైతే బాగా ఉడకనివ్వాలండి. ఈలోపు వచ్చేసి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం కసూరి మెతి, 1 స్పూన్ నెయ్యిని కూడా వేసేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోండి. కావాలి అంటే ఇందాక మనం మ్యారినేట్ చేసేటప్పుడు కలుపుకోవచ్చు, లేదంటే ఇలా కూడా కలుపుకోండి. నీళ్ళు మరిగేటప్పుడే బియ్యాన్ని అయితే వేసేసుకోవాలండి. బియ్యం కూడా బాగా నానేయండి. ఇప్పుడు బియ్యాన్ని అయితే మరిగే నీళ్ళలో అయితే వేసేసుకోవాలండి. బియ్యం వేసాక ఒక్కసారి వెంటనే కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి బియ్యాన్ని వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకోవాలండి. బియ్యం అనేది 80 to 85% ఉడికితే సరిపోతుందండి. మెత్తగా ఉడకనవసరం లేదు. కొంచెం పలుకు ఉండేలా చూసుకోండి. అలాగే ఇందులో ఒక గరిటెడు నీళ్ళనైతే తీసుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో మనం ఈ నీళ్ళని వేసుకోవాలి. ఇది థిక్గా ఉండకూడదండి, కొంచెం పలుచగా ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండడం వల్ల దమ్ పెట్టినప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి రైస్ వాటర్ని కొంచెం వేసుకుని పలుచగా ఉండేలా చూసుకోండి. అలాగే బియ్యం అనేది బాగా మెత్తగా ఉడకనవసరం లేదండి, కొంచెం పలుకుంటే సరిపోతుంది. ముందుగా కలిపి పెట్టుకున్న దాని మీద రైస్ని అయితే వేసేయండి, వాటర్ సెపరేట్ చేసుకుని. అలాగే ఇందులోని ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదండి, దానిని కూడా వేసేసుకోవాలి.
అలాగే బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోండి, కొంచెం షాజీరాని కూడా వేసుకోవాలండి, అలాగే కొంచెం గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఇందులోనే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. కావాలి అంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, ఆప్షనల్ మాత్రమే, కావాలంటేనే, లేదంటే స్కిప్ చేసేయండి, మీ ఇష్టం. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం పుదీనాను కూడా వేసేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్ మీద ఒక 7 నిమిషాలు కుక్ అవుతే సరిపోతుందండి. అంతేనండి, టేస్టీ అండ్ ఈజీ పచ్చిరొయ్యల దమ్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. ఇంతేనండి, చాలా ఈజీ రెసిపీ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.